హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పాలు మరా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా మేగడ కడుతుంది. మేగడంతా సైడ్కి ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. నేను 10 రోజులు పెట్టి మేగడ అనేది ఈ విధంగా తీసాను. ఇప్పుడైతే రూమ్ టెంపరేచర్లోకి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కూలింగ్ వాటర్ వేసుకొని పైకి ఇలా వెన్నలా తేలుతుంది. ఈ వెన్నంతా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ వేసి 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయితో పెట్టుకోవాలి. ఈ విధంగా నెయ్యి మరుగుతూ ఉంటుంది. నెయ్యి మరుగుతున్నప్పుడు చిన్నది గల్లుపు వేస్తే నెయ్యి మంచి వాసనగా వస్తుంది, బాగా వస్తుంది నెయ్యి అనేది. ఇగోండి ఈ విధంగా మంచిగా మరుగుతుంది కదా, మంచి సువాసన అనేది వస్తుంది. ఇంట్లో అయితే నేను గేదె నెయ్యి చేశాను. రోజుకి మేము లీటర్ పాలు వేయించుకుంటాము. ఆ పాలతో అయితే నేను ఈరోజు మేగడ అనేది తీసేసి ఇలా నెయ్యి చేశాను. లాస్ట్లో చల్లారిన తర్వాత వడకట్టుకోవడమని. ఇగోండి ఈ విధంగా నాకైతే 1/2 కిలో నెయ్యి అనేది తయారైంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.